డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి ఏదో ఒక వార్తతో స్టూడెంట్స్ విపరీతమైన కాల్స్ వస్తాయి, వెంటనే నేను రెస్పాండ్ అవ్వాలి. మరి అన్ని కాల్కి రెస్పాండ్ అవ్వాలని కనుక ఒక వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం గారు ఒప్పుకోలేదు. సో ఎగ్జామ్ యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోవాలంట, ఆ డేట్గా జరిగిపోవాలంట. సో ఈ విధంగా ఒక వార్త అనేది చక్కర్లు కొడుతుంది. అందులో వాస్తవం ఎంత, అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలి? ఇప్పుడు 99% స్టూడెంట్స్ అందరూ కూడా పోస్ట్పోన్మెంట్ ఒక 2 నెలలు కోరుకున్నది కేవలం ప్రిపరేషన్ సరిగా చేద్దామనే. ఎవరో 1% నెగిటివ్ ఉంటారు. ఈరోజు పార్లమెంట్లో మరి అదేవిధంగా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, ఎకానమీ మొత్తం మారిపోతుంది. సో ఎలక్షన్ సమయంలో చాలా చదవలేకపోయారు, అందుకోసమే ఒక పోస్ట్పోన్మెంట్. కానీ ఇక్కడ జరిగిన పరిణామాలు ఒకసారి మీరు చూస్తే, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నిరుద్యోగ సంఘాలకు సంబంధించిన లీడర్లు, ఎమ్మెల్సీలు ఇటువంటి వాళ్ళు మాత్రమే రిప్రజెంటేషన్ ఇచ్చి విద్యార్థుల దగ్గర నుంచి ఈ సమాచారం ఎటువంటిది లేదు కనుక విద్యార్థి ప్రభుత్వమైన ఎన్డీఏ కూటమి తన ఆలోచన ఏంటంటే విద్యార్థుల నుంచి ఈ యొక్క ఏదైతే మీరు కోరుకున్న పోస్ట్పోన్మెంట్ అనేది ఉన్నదో అది వారి యొక్క రిప్రజెంటేషన్ రూపంలో వస్తే బాగుంటుంది అనేది సమాచారం నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం చెప్పడం జరిగింది. అందువలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఏదో ఒక సమయంలో నిరుద్యోగ సంఘాలు కానీ మరి ఎమ్మెల్సీలు కానీ పిలిపిస్తే ఒక రిప్రజెంటేషన్ని మీరు ఇచ్చినట్లయితే దాన్ని పరిగణలోకి తీసుకొని పోస్ట్పోన్మెంట్ చేస్తారు. సో పోస్ట్పోన్మెంట్ అయితే మీకోసం చేస్తారు. దాని మీద అయితే ఒక విషయం గమనించండి, ప్రిపరేషన్ ఆపకండి, మీ ప్రిపరేషన్ హార్డ్గా చేయండి. చిన్న చిన్న విషయాలకి మీరు ఎమోషన్ అయ్యి ప్రిపరేషన్ ఆపేసి ఈరోజు ఈ విషయం తెలిసింది రాత్రల్లా చదవడం మానేస్తారు. ఇలా చిన్న చిన్న విషయాలకే మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే జీవితంలో ఎంతో స్థాయిలో వెళ్ళాల్సిన ఉద్యోగాలకు వెళ్ళి ఏం బ్యాలెన్స్ చేస్తారండి? అవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాల్సిన ఉద్యోగాలే, ప్రతిదీ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు. సో అందుకే మీరంతా ఒకటే గుర్తుంచుకోండి, రేపు లైవ్ ఏర్పాటు చేస్తున్నాం. మరి మన నిరుద్యోగ సంఘ అధ్యక్షులు సిద్దిక్ గారితో ఉదయం 9:30కే మరి లైవ్, మ్యాక్సిమం 9:10 మీకు సమాచారం అందిస్తాను నేను. ఆ లైవ్లో క్లియర్గా ఎక్కడెక్కడ ఏ జిల్లా నుంచి ఏ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, కొంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ యొక్క స్థానికంగా ఉన్న ఎవరైతే ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కార్యాచరణ వాళ్ళు రూపొందిస్తారు. ఈ సమాచారాన్ని మన ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ ఉద్యమైనా సరే ఎవరికి కావాలో వారి నుంచి పుట్టాలి. రైతుల ఉద్యమం రైతుల్లోనే పుట్టాలి, రైతులే రిప్రజెంటేషన్ చేయాలి. సో విద్యార్థుల ఉద్యమం ఏదైతే మీకు కావాలో మీ నుంచి అది పుట్టాలి. ఈరోజు వాళ్ళు కోరుకున్నారు, అది నిజమా కాదో, వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసమో సొంత దీనికోసమో చేస్తారేమో అని ఒక ఆలోచన వాళ్ళకి వస్తుంది. కనుక మీరు ఈ యొక్క ఎవరైతే పోస్ట్పోన్మెంట్ కోరుకుంటున్నారో ఒక 10 నిమిషాలు పావు గంట సమయం అయినా వెచ్చించి ఆ యొక్క కార్యాచరణలో పాల్గొని మీరు వాళ్ళందరికీ సహకరించి ఆ యొక్క రిప్రజెంటేషన్ ఇస్తే మీరు అనుకున్నది 100% పోస్ట్పోన్మెంట్ అవుతుంది. కానీ పోస్ట్పోన్మెంట్ అనేది ఏదైతే పోస్ట్పోన్ ఉందో అది దేనికోసం అంటే మీరు బాగా చదవడానికి. ఆ విషయం గుర్తుంచుకోండి, మీరు బాగా చదవడానికి మాత్రమే పోస్ట్పోన్. కనుక మీరు ఆ ప్రిపరేషన్ వదిలేసి మిగతా వద్దు. కానీ ఏదైతే మీరు కోరుకున్నారో అది జరగాలంటే ఈ పిలుపు ఇచ్చినప్పుడు మాత్రం దయచేసి మొన్న జరిగింది 1:100 విషయంలో కొనవండి, ఎవరు కూడా లెటర్లు రాయడానికి కూడా బద్ధకం. సో ఒకటండి, ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళు కనీసమైన వారి యొక్క ఏదైతే పార్టిసిపేషన్ భాగస్వామి ఉంటుందో అది ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఎప్పుడు కూడా ఫలితాలు రావు. మన ప్రపంచ చరిత్రను మనం పరిశీలించినట్టయితే జరిగిన సంఘటనలన్నీ కూడా అటువంటివే. సో మీకోసం ఏదైతే ఇచ్చారో ఒక విన్నపం, మా పరిస్థితి మేము ఇంత చదివాం, ఇంత చదవలేకపోయాం, ఒక క్షుణ్ణంగా చదువుతాం, మాకు ఉద్యోగం రావడం అనేది మా కోరిక, దానికి పోరాటం చేసేటప్పుడు బలంగా పోరాటమైనా మేము చేయాలి కదా. సో ఒక విషయం గుర్తుంచుకోండి, చాలామంది యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు. నేను ఒక మాట చెప్పాను ఉదయం, ఒకళ్ళు కామెంట్ చేస్తే, ఉరిశిక్ష వేసిన వాళ్ళు ఉంటారండి. ఉరిశిక్ష వేసిన వాళ్ళు చనిపోతారు. చనిపోయేటప్పుడు మీరు గమనించండి, చనిపోయిన వాడికి ఆరోగ్యం బాగుంటే ఏంటి, బాగోపోతే ఏంటి? చనిపోయిన వాడికి ఆరోగ్యం బాగోలేకపోతే ఉరే తీయరు. ఎందుకు ఉరి తీయరు? చనిపోయిన వాడికి ఆరోగ్యం బాగోలేకపోతే వాడు పరిపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే వాడికి చంపే హక్కు ఉంటుంది. సో ఉరిశిక్ష వేసిన వాడికి చచ్చిపోతాడని తెలిసిన వాడికే ఆ యొక్క పరిపూర్ణంగా ఉంటేనే మీరు ఉరివేస్తారన్నప్పుడు మరి ప్రశాంతంగా చదివి ఉద్యోగం రావాలి. ఒకవేళ ఆ ఉద్యోగం రాకపోతే తదుపరి నేను ప్రిపరేషన్ చేసుకోవడానికి ఒక అసావాద దృక్పథం ఉండాలి అనే కోరిక ఒక విద్యార్థికి అవకాశం కల్పించలేరా? ఎందుకు కల్పించలేరు? ఒక అవకాశం కల్పించలేరా? ప్రశాంతంగా ఒక సంతృప్తిగా సిలబస్ని క్లియర్ చేసి ఉద్యోగం
వచ్చినా రాకపోయినా ఒక సంతృప్తి ఉండాలి కదా. మరి ఎందుకు ఇక్కడ ఈ పరిణామాలంటే నెగిటివ్ సైడ్స్ వాళ్ళు ఉంటారు. ఆ నెగిటివ్ సైడ్స్ నేను మాట్లాడను. కానీ పాజిటివ్ ఏంటంటే వచ్చిన ఉద్యోగాలు 1000 మందికి వస్తాయి, కానీ రాసిన వాళ్ళందరూ కూడా సంతృప్తిగా రాయాలి కదా. ఎవరు క్యాపబిలిటీ ఉంటే, ఈ క్యాపబిలిటీ ఉన్నవాడు 2 నెలల్లో వాడు మిగతా వాళ్ళు చదవడం వల్ల క్యాపబిలిటీ తగ్గిపోతే వాడేం క్యాపబిలిటీ. సో ఇప్పుడు మనకు బడ్జెట్లు వస్తున్నాయి, సర్వేలు వస్తున్నాయి, ఎలక్షన్ పరిణామాలు, అందరూ చదివి సంతృప్తిగా రాయాలనే ఉద్దేశంతోనే పోస్ట్పోన్మెంట్ అనే దాన్ని నేను ఒక మద్దతు ఇచ్చాను తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. సో అందువల్ల ఏంటంటే ఈ ఉరిశిక్ష పడిన వాడికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఉరేలా తీస్తారో, సంతృప్తిగా ప్రిపరేషన్ చేయడానికి ఒక అవకాశంగా ఒక 2 నెలలో 2.5 నెలలో ప్రిపరేషన్ పోస్ట్పోన్మెంట్ ఆడడం తప్పే కాదు. దీనికోసం మేము మద్దతు ఇస్తున్నాం, దానికోసం పోరాటం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గారు కానివ్వండి, మిగతా ఎమ్మెల్సీలు గారు కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగ ఐకాస అధ్యక్షులు కానివ్వండి, మిగతా నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో లీడర్స్ వాళ్ళందరికీ కూడా మరి స్టూడెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఏదైతే ఉందో దాన్ని విద్యార్థులకు వచ్చేలా చేయండి. దానికి అందరి తరపున నేను కోరుకుంటూ మరి రేపు లైవ్కి ప్రతి విద్యార్థి హాజరవ్వండి. ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి మీకు కావాల్సిన సమయాన్ని మీరు తీసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. మీ ఆర్ఎస్ రెడ్డి సార్.